దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన హోసన్నా గ్రేస్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకు బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యం. ఏమండి, ఆఖరి మాట, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. రాయబడినటువంటి మాట ఏమిటంటే, నీతి అనేది నా దక్షిణ హస్తాన్ని మీ మీద చాపుతాను అని అంటున్నారు. దక్షిణ హస్తం అనగా కుడి చెయ్యి. ఏమండి, కుడి చెయ్యి చాపి ఆయన ఏం చేస్తాడో చెప్తున్నాడు అక్కడ. ఆ పైన వాక్యాల్లో, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ఇక్కడ 3 మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని హస్తము కింద, ఏమండి, లేక దేవుని దక్షిణ హస్తం ఎవరి మీదైతే చాపబడుతుందో, ఎవరి మీదైతే ఆ హస్తము నిలబడుతుందో వారిని గూర్చి చెప్తూ ఇక్కడ కొన్ని మాటలు ప్రాముఖ్యంగా రాసి ఉన్నాయి. ఒక మాట ఏమిటంటే, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన హస్తం చాపి చెప్తున్నాడు, బిడ్డా నువ్వు భయపడొద్దు, నా హస్తము నీ కొరకు చాపబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. నిజమేనండి, ఎన్నో పరిస్థితుల మధ్యలో మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. మన ప్రయాణాలు చేసేటప్పుడు, ఏమండి, నాతో నా భర్త ఉన్నాడు, నాతో నా పిల్లలు ఉన్నారు, నాతో నా వాళ్ళు ఉన్నారు, నాతో నా బ్యాక్గ్రౌండ్ ఉంది, నా రక్త సంబంధం ఉందనుకొని చాలామంది సొంత ప్రయత్నాలు చేసుకుంటూ కొన్ని పనులు తలపెడుతూ ఉంటారు. ఆ పనులన్నీ ఏమవుతాయో చెప్పనా? విఫలమైపోతాయి, దేవునికి ఆయాసం కలుగు చేస్తూ ఉంటాయి. అటువంటి పనుల వలన దేవునికి ఆయాసం కలుగుతుంది. పోనీ వెళ్ళిన దాన్ని ఏమన్నా జయం పొందుకొని తిరిగి వస్తారంటే అలాగ అనరాదు. ఏమండి, వెళ్తారు కానీ వచ్చేటప్పుడు అపజయంతో వచ్చేస్తారు. కానీ ఈ దినాన్ని నేను చెప్పడానికి ఇష్టపడే మాట ఏమిటంటే, మన దేవుని హస్తం మనకు తోడుంటే మనం భయపడవలసిన పనిలా. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ పని పూనుకున్నా దేవుని హస్తం మన తోడుంటుంది. ప్రైజ్ ద లార్డ్. నిజమేనండి, ఏ పని పూనుకున్నా, అది ఏ పని అయినా, ఈ 6 నెలల్లో ఈ మొదటి పునరుద్ధానపు దినాన దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, ఏ పని పూనుకున్నా, ఈ 6 నెలల్లో నువ్వు ఏ పని పూనుకున్నా, అది విద్యారంగమైనా, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, వ్యాపారమైనా, పాడి పంటలైనా, ఏమండి, నువ్వు ఏ పని తలపెట్టుగాక ఆ పనుల్లో నువ్వు భయపడక ధైర్యముగా ఉందువుగాక. దేవునికి స్తోత్రం. ఎందుకు ధైర్యంగా ఉంటావు అంటే, దేవుని దక్షిణ హస్తం నీ కొరకు చాపబడింది కనుక నువ్వు భయపడవలసింది లేదు, నువ్వు భయపడవలసిన పని లేదు. ప్రైజ్ ద లార్డ్. రెండవది, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను. ఏమండి, దేవుని హస్తము రెండోది మనల్ని బలపరుస్తుంది. ఏ సందర్భంలోనట? దిగులు పడిన సమయంలో. ఏమండి, ఎంతటితో మా జీవితం అయిపోయిందిలే, మీరు అయిపోయారు, మీ జీవితం నాశనం అయిపోయింది అని ఎవరైతే సంకలు కొట్టుకుంటూ, ఏమండి, కొంతమంది ఉంటారు, ఇక అయిపోయింది రేళ్ళు జీవితాలు, కాళ్ళు ఇరిగిపోయాలి, చేతులు పడిపోయాక వీళ్ళు ఎవరు లేవలేరు ఇక అనుకుంటారు, వీళ్ళు ఎవరు లేవలేరు అనుకుంటారు. మేకా భక్తుడు అంటాడు, నా శత్రువా నన్ను చూసి అతిశయపడవద్దు, నేను కింద పడినను తిరిగి మరలా లేస్తాను అని చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్. నిజమే, మన దేవుడు మన తోడుంటే ఆయన మన బలపరుస్తాడు. ఆయన హస్తం మనలను బలపరుస్తుంది. ఆ హస్తం బలపరచడం వలన, ఏమండి, మన దిగులంతా తొలగిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
కనుక ప్రియమైన నా తోటి దేవుని బిడ్డలైన మీ అందరికీ చెప్పడానికి ఇష్టపడుతున్నా, నీ దిగులు ఏదైనా, నీ చింత ఏదైనా దేవుని హస్తానికి అప్పగించు. యెషయా గ్రంథులు అంటారు, దేవుని హస్తం మీ కొరకు చాపబడింది, ఆ హస్తం కొరచగా లేదు, ఎల్లవేళ మీ కొరకే చాపబడింది ఆ హస్తం. ఆ హస్తం మీ కొరకు చాపబడింది, ఆ హస్తమే దక్షిణ హస్తం. ఆ హస్తం కిందకు వస్తే నువ్వు ఎవరికి భయపడాల్సిందా, ఏ సమస్యకు భయపడాల్సిన పనిలా. ఆ హస్తం కిందకు వస్తే నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, నిర్భయంగా భూమి మీద బ్రతకగలుగుతాం. మూడవది, ఆ హస్తము మనకి సహాయం చేస్తుంది. ఏమండి, కొన్ని సందర్భాల్లో మనుషులు కొన్ని వారు చెప్తారు, మేము మీకు అది సహాయం చేస్తావురా, బాబు ఈ సహాయం చేస్తావురా అంటారు. మనుషులుగా సహాయం చేస్తే కొంతకాలమే, కొన్ని క్షణాలు మాత్రమే. కానీ మన దేవుడు సహాయం చేస్తే మన జీవితకాలం అంతా ఆయనకి రుణపడి ఉండాల్సిందే. ఏమండి, అంత సహాయం చేస్తాడు. ఎందుకంటే తన బిడ్డలు ఏడుస్తుంటే చూసే దేవుడు కాదు ఆయన. తన బిడ్డలు ఏడుస్తుంటే, దుఃఖపడుతుంటే, అవమానపరచబడుతుంటే, హేళన చేయబడుతుంటే ఏమండి చూసే దేవుడు కాదు ఆయన. ఎందుకంటే తన ప్రజల కోసం తన రక్తాన్ని ధారాళంగా పోసాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు తన హస్తాన్ని చాపుంచారు, దక్షిణ హస్తాన్ని. మనం ఎవరిమైనా ఆయన హస్తపు కిందకి వెళ్ళగలగాలని ఆశపడితే ఆయన మనకి సహాయం చేస్తాడు. ఒక భక్తుడు అంటాడు, సమయోచితమైన సహాయము నాకు దేవుని దగ్గర నుండి కలిగి ఉంది. ప్రైజ్ ద లార్డ్. అవును, మన దేవుని హస్తంలో మరెన్నో అద్భుతాలు ఉన్నాయి. ఏమండి, ఈనాటికి నువ్వు దేవుని హస్తం కిందకి రాగలిగితే, ఒకటి, నువ్వు భయపడాల్సిన పనిలా, దిగులు పడాల్సిన పనిలా. మూడవది, ఆయన నీకు సహాయం చేస్తాడు. ఈరోజు ఆయన కొరకు నువ్వు బ్రతకడానికి ఇష్టపడితే, నీ జీవితపు తలరాత మార్చడానికి మన దేవుడు ససిద్ధంగా ఉన్నాడు. ఎన్న వాక్యాన్ని బట్టి ఒక తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, ఎన్న వాక్యాన్ని ఎలా మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి, అనేకులకు ఫలభరితంగా మార్చండి. మీ చిత్తం ఏమైతుందో అది ప్రభు మా ఒక్కొక్కరి పక్షంగా నీ చేయంగా నెరవేర్చబడును గాక. అట్టి కార్యాలు మీరు జరిగించి అయ్యా, ఇంటున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి అయ్యా, ఈ పరిచర్యను ప్రభు మరింత ముందుకు మీరు తీసుకొని వెళ్ళమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.